ఈరోజు మన ఇంటర్వ్యూ గతంలో టీడీపీలో గుర్తుంటుంది, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర. అంటే న్యాయ పోరాటాలు కూడా ఇక్కడ 2019, 24 వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ కోణంలో చూసుకుంటే పార్టీకి అంకిత భావంతో సేవలు చేస్తూ లీగల్గా తన వంతుగా తాడికొండ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా టీడీపీ పార్టీకి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ పోరాడుతూ ఈ రోజున తాడికొండ నియోజకవర్గం లీగల్ సెల్ ఇన్ఛార్జిగా, బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీగా తన సేవలు అందిస్తూ ఈరోజు గుంటుపల్లి సాయి వరప్రసాద్ గారితో మన 6R9 న్యూస్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు చాలా, ఎందుకంటే ఇక్కడ మీరు పొలిటికల్ అండ్ లీగల్, అందుకే నాకు మీతో ఇంటర్వ్యూ అనగానే న్యాయస్థానం అంటూ దేవస్థానం ఒకటే గుర్తుకొచ్చింది. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని లీగల్గా అంటే లాయర్గా పరిచయం చేయాలో పార్టీ పరంగా చేయాలన్నది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అయితే పార్టీ పరంగా పార్టీలో ఎప్పుడు వచ్చారు? తెలుగుదేశం పార్టీ, గతంలో వేరే పార్టీలో ఏమైనా ఉన్నారా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీయే నాకు బాగా అభిమానం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విజనరీ చూసిన దగ్గర నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ వచ్చేటప్పటికి నాకు కూడా ఈ చదువుకునే అంటే డిగ్రీ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి ఆయన విజనరీ కానీ ఆయన యొక్క పనికి అంకిత భావం కానీ బాగా నచ్చేది. ఆయన మీద అంత అభిమానం పెంచుకున్నాను. తర్వాత 2019 ఎలక్షన్స్ ముందు నేనంతా కూడా స్టేట్ ఆఫీస్ ప్రజావేదికలోనే వర్క్ చేసేవాళ్ళం. ఆయన వర్క్ మైండ్ చూస్తే ఈ వయసులో ఆ మహానుభావుడు ఇంత వర్క్ చేస్తున్నాడా, కనీసం ఆయనలో ఒక 10% మనం చేసిన మన జీవితంలో ఎక్కడికో పై స్థానాలకు వెళ్తామనే ఒకటి కలిగేది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన 1 గంట వరకు మీటింగ్స్ చెప్పొచ్చేవాళ్ళు. ఉదయం మొదలుకొని 1 గంట వరకు ఆయన మీటింగ్స్ చెప్పినా ఉదయం ఎలా వెళ్తాడో 1 గంటకు వచ్చినప్పుడు కూడా అలానే ఉంటారు. అదే ఎనర్జీ, అదే అసలు మొహం కూడా వాడిపోదు. మరలా 6 కల్లా మాకు ఆన్లైన్లోకి వచ్చేస్తారు. ఎలక్షన్ విధానాలు ఎట్లా, ఇది ఈ విధంగా చేయాలి, లీగల్ సెల్ ఈ విధంగా వర్క్ చేయాలి, అలా మానిటర్ చేసేవాళ్ళు. అది అలాంటి పట్టుదల, కృషి అనేది ప్రతి మానవుడికి కావాలి. పార్టీ వేరు, చంద్రబాబు నాయుడు వేరు. చంద్రబాబు నాయుడు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలతో పాటుగా సమాజాన్ని, యువతని ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఏ విధంగా నడిపించాలని చెప్పే ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆకర్షితున్నాయని కాబట్టే 2019 ముందు నుంచి కూడా పార్టీలో యాక్టివ్గా నా వంతుగా లీగల్ సెల్ తరపున నా వంతుగా నేను కృషి చేస్తాను. 2019 ముందు నుంచి 2019లో ఎలక్షన్ చేశాము. ఎలక్షన్లో ప్రజావేదికలో నామినేషన్స్, పరిశీలన, ఇవన్నీ కార్యక్రమాలు చేసేవాళ్ళం, లీగల్కి సంబంధించిన అన్ని విషయాలు. మళ్ళీ అదేవిధంగా నేను నర్సాపురం కౌంటింగ్ ఏజెంట్లు శిక్షణ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వెళ్ళాను 7 నియోజకవర్గాలకి. 2019 ఎలక్షన్స్. తర్వాత అక్కడి నుంచి మళ్ళా తాడికొండ లీగల్ సెల్ అధ్యక్షుడిగా, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా మొన్న ఎలక్షన్ వరకు మొత్తం కూడా నేనే బాధ్యత తీసుకొని చూశాను. మొదటి నుంచి మొదలుకొని లీగల్ ఇష్యూస్ కానీ, ఎలక్షన్ శ్రావణ్ కుమార్ గారి నామినేషన్ పూర్తి చేయటం కానీ, నామినేషన్ అన్ని పరిశీలన చేయటం కానీ, దాన్ని ఫైల్ చేసేదానికి రెడీ చేయటం కానీ, తర్వాత ఆయన కౌంటింగ్కు సంబంధించిన ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కదా, మళ్ళీ ఎలక్షన్ ఫైల్ చేసిన తర్వాత దానికి మళ్ళీ మనం ఏదైనా ఫర్దర్గా అఫిడేవిట్స్ ఫైల్ చేసి రావటం, తర్వాత అవన్నీ కూడా మళ్ళీ అక్కడ మా ఎలక్షన్ ఆఫీసర్ ముందు మొత్తం ఈ స్కూట్నీ చేయటం కార్యక్రమాలు అన్నిటిలో నేనే ఉండేవాడిని. మొన్న ఎలక్షన్ టైంలో లా అండ్ ఆర్డర్ తెలిసిన వ్యక్తి కాబట్టి అంటాను, ఏమైనా డిస్టర్బెన్స్ లాంటివి జరగడం, వాటిని కోర్టులో వాటి మీద ఫైట్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? అంటే నాకు తెలిసి వైసీపీ పాలనలో అయితే అసలు రాజ్యాంగం ఎక్కడుందో కూడా చూడలేని పరిస్థితి. ఎందుకంటే చూసాం, ప్రతి చిన్నదానికి కూడా ఒక ఫాల్స్ కేసు పెట్టడం, దాన్ని ఏదో భూతద్దంలో చూపించి ఒక చిన్న కేసు కోసం ఒక 100 మంది నుంచి 200 మంది పోలీసులను తీసుకురావటం, వాడేదో పెద్ద నటోరియస్ క్రిమినల్ కోర్టుకు తీసుకురావటం, కోర్టుకి ఈడ్చురావటం, ఒక ఎంపీని కూడా దారుణంగా కొట్టి హింసించే పరిస్థితి. అంటే ఒక సిఐడి చరిత్రలో లేదు ఎక్కడా కూడా. ఎంపీని కాదు, ఒక సాధారణమైన వ్యక్తిని కూడా కొట్టి హింసించిన చరిత్ర లేదు. ఒక ఎంపీ చేసిన చిన్న ఫాల్స్ కేసు పెట్టి కాదు, ఒక ఎంపీ అంటే రఘురామకృష్ణరాజుని కొట్టి తీసుకొచ్చారు.
కోర్టుకి. అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళనే కోర్టు తీసుకొచ్చిన పరిస్థితి. కానీ ఇంకా ఏంటంటే చెప్పాలంటే యాక్చువల్గా ఎలక్షన్ ముందు బాబు గారు అరెస్ట్ దాకా కూడా జరిగిన పర్వం వేరు. బాబు గారు అరెస్ట్ తర్వాత జలంలో వచ్చిన రెవల్యూషన్కి ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇదేమీ రాచరికం కాదు, ఎవరి సొత్తు కాదు. ఇప్పుడు ఆయన మీరు విన్నారు వైనాట్ 175 నుంచి చివరికి ప్రజలను వేడుకునే పరిస్థితి వచ్చింది. అర్థమైంది అప్పటికే పోలీస్ వ్యవస్థ కూడా అర్థమైంది పార్టీ మారుతుంది, ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారిన తర్వాత మన పని పడతారనేది వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు కూడా అంత ఏదో ఓవర్ యాక్షన్ అయితే చేయలేదు. కొన్ని చోట్ల చేశారు, మా నియోజకవర్గంలో అంత ఓవర్ యాక్షన్ చేయాల. అంటే ప్రజలు తిరగబడితే రాజ్యాలే తలకిందులు అవుతాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఏ వ్యవస్థనైనా నిర్మించేది ప్రజలే. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్న రాచరిక వ్యవస్థ అయినా, రాచరిక వ్యవస్థలో కూడా తిరుగుబాటు అనేది ఉంటుంది కంపల్సరీ. అట్లా క్యాపిటలిజం కానీ ఏదైనా ఏ టైప్ ఆఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నా దానిలో ప్రజల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. కాలంలో ఒకదానిలో కొంత ఎక్కువ ఉండొచ్చు, ఒకదానిలో కొంత తక్కువ ఉండొచ్చు. కానీ ఏదైనా రాత మార్చేదనేవాళ్ళు ప్రజలే అంతిమంగా సుప్రీం.